ప్రతినిధులకు ఈ సమావేశానికి ఇచ్చేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి రామగోపాలన్న గారికి, జెండా మండలి చైర్మన్ ప్రమోదన్న గారు, ఉపాధ్యక్షులు విజయపాల్ గారు, సలీం గారు, ప్రధాన కార్యదర్శి అక్షద్ గారు, వైద్య గారు, అర్థం కోఆర్డినేటర్ మండలాదేశం సేవల ప్రెసిడెంట్ సంతోష్ గారు, అధికార ప్రతినిధి ఆలియాల గోవర్ధన్ గారు ఈరోజు సమావేశంలో పాల్గొనడం జరిగింది. గౌరవనీయులు మన ఎంపీ గారు నిన్న ఏదైతే రణబేరి కార్యక్రమం నిర్వహించారో ఒక పెద్ద హాస్యాస్పదంగా మారింది తప్ప ఆయన రాజకీయ మనుగడను పెంచుకోవడానికి పెట్టిన రణబేరి, అంతేగాని ఆయన పాయింట్ మీద మాట్లాడింది లేదు. ఎప్పుడైనా ఒక తిట్ల దండకం కోసం ఆయన ప్రమోట్ చేసుకోవడానికి కోసం పెడుతున్న ప్రెస్ మీట్ తప్ప దాంట్లో ఎటువంటిది లేదు. అది అట్టర్ బ్లఫ్ రణబేరి. అదేవిధంగా గత ఎన్నికల్లో పసుపోటు గురించి ఆయన ఏదైతే హామీ వాన్ పేపర్ రాసి తీసుకొచ్చిన ఉందో పూర్తి స్థాయిలో కానీ నిజాములు నిర్వహించడం జరుగుతుంది. రైతుల గురించి నిన్న మాట్లాడుతున్నాడు. ఆయన చేసింది ఏముంది? బోర్డు మీద కాలయాపన చేసిన తప్ప వారికి పదవులు తీసుకోవడం తప్ప కనీసం మద్దతు ధర కూడా ప్రకటించని పరిస్థితుల్లో ఉన్నారు. తాను ఒక ఎంపీగా ఉండి నిజామాబాద్కి తెచ్చిన నిధులెన్ని, తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఎన్ని, వాటిపైన చర్చ పెట్టమనండి. మా వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్తారు. దానికి సిద్ధమా? అలాంటిది ఏముండదు. మళ్ళీ వచ్చి ఇక్కడ ఎవరినో తిరుగుతారు. ఎంపీ స్థాయిలో ఉండి ఈరోజు సీఎం గారిని తిరుగుతున్నారు, మా నాయకులను తిరుగుతున్నారు. మాకు కూడా అనొచ్చు, అరే గుండుగా, అరే ఖబర్దార్, అరే అరవింద్ అని మాకు కూడా అనొచ్చు. కానీ మేము డి శ్రీనివాస్ గారి శిష్యరికంలో ఆయనను చూసి ఆయన ఒక రాజకీయ విలువలు మాకేవైతే నేర్పించారో అలా ఉంటున్నాం. అందుకే గౌరవనీయులైన ఎంపీ గారిని సంబోధించారు. అరవింద్ గారు, మీరు మర్యాద కాపాడుకుంది. మీ నాన్నగారిని చూసి మేము రాజకీయం నేర్చుకున్నాం. నువ్వు ఆయన పెంపకంలో ఎరిగినావు, నువ్వు ఇంకెంత మర్యాద ఉండాలా? ఇలాంటిది పాటించకుండా నీ నోటికి వచ్చి మాట్లాడడం, ఒక వీధి రౌడ్లా ప్రవర్తించడం, సాటి మనిషికి ఎవరు కూడా నేను ఊరే స్థితిలో కానీ మెచ్చుకునే స్థితిలో కానీ లేరు. చాలా ఇప్పటివరకు నువ్వు చేసిన డ్రామాలు చాలు. అభివృద్ధి మీద ఫోకస్ చేయవు. మేము కూడా మీకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. నువ్వు నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకురా, రాష్ట్ర ప్రభుత్వం ఏం కావాలని వస్తాయి. నిజామాబాద్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో నువ్వు కూడా భాగస్వామి కావాలి తప్ప రేపు రోడ్ల మీద రాళ్లతో కొట్టించుకున్న పరిస్థితి తెచ్చుకోక. అరవింద్, మరొకసారి గౌరవంగా చెప్తున్నా, అరవింద్ గారు, మీ మర్యాద మీరు కాపాడుతుంది. ఇక్కడ ఉన్న మా కింది స్థాయి కార్యకర్తలతో పాటు రాష్ట్ర నాయకత్వం వరకు మేము గౌరవంగానే మాట్లాడతాం. ఎందుకంటే మా కాంగ్రెస్ ఐడియాలజీ, మా కాంగ్రెస్ ప్రతిమతి నేర్పించిన భాష, అంతేగాని నీలా వీధి రోడ్లో మేము మాట్లాడము. నువ్వు కాంగ్రెస్లో మంచిగానే ఉండే, ఆడిపోయిన తర్వాత ఏమైందో నీకు తెలియదు. కానీ నువ్వు ఒక వీధి రోడ్లో ప్రవర్తించడం మానుకు అరవింద్ గారు. నిజామాబాద్ అంటేనే ప్రశాంతతకు మారుతుంది. అలాంటి నిజామాబాద్లో నువ్వు రావడంతోనే వాతావరణం వేడి పుట్టిస్తావు, మత సామరస్యం చెడగొడతావు, అనవసరమైన వాక్యంతో రెచ్చగొడతావు. నీ పాలనేది మోడీ గారి పేరు మీద గెలవడం తప్ప నువ్వు సొంతగా పోటీ చేస్తే కొడుటలో చిత్తుగా ఓడిపోయినావు. నువ్వు ఇక్కడ ఒక కార్పొరేటర్గా పోటీ చేస్తే ఈ ఓట్లు వేసే వాళ్ళు దొరకరు. నీ అదృష్టం కొద్దీ నీ ఏదైతే అన్ని రకాలుగా సమర్పించుకొని నువ్వు టికెట్ తీసుకుని ఇక్కడ పోటీ చేస్తున్నావో కేవలం మోడీ గారి పేరు మీద నువ్వు గెలుస్తున్నావు. అది గుర్తుంచుకో అరవింద్. నువ్వు కార్పొరేటర్ పోటీ చేసినా నువ్వు గెలిచే వ్యక్తివి కాదు. కాబట్టి ప్రశాంతతను చెడగొట్టకు, నిజామాబాద్ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళు. మేము కూడా సహకరిస్తాం. మీరు అన్న విషయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది, ఏం చేయాలో చేస్తుంది. అనవసరంగా వచ్చిన రెచ్చగొట్టే ప్రక్రియ చేసుకుంటుంది. సమస్యలపై మాట్లాడుతున్నా అని చెప్పేస్తున్న అరవింద్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయలేదు. నిరంతరంగా ఆయన పైన ధర్నాలు నిర్వహిస్తున్నప్పుడు దీనిపైన మాట్లాడే పాపన పోలేదు. మొదటగా ధర్మేంద్ర ప్రధాన్ని నువ్వు రాజీనామా చెప్పి కేంద్రంలో నీట్ కానీ ఇలాంటి ఎన్నో పేపర్ లీకులు, విద్యా వ్యవస్థను సరైన రీతిలో నడపని కేంద్రంలో నువ్వు ఏం చేస్తున్నావు? నీ రిప్రజెంటేషన్ ఏముంది? ఇక్కడ వచ్చి నువ్వు ఏదో రణబేరిలో నీ రేపు పెంచుకోవడానికి మాట్లాడుతుంది తప్ప నీకు సరైన సోయి ఉంటే
నువ్వు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించి సరైన నాయకుడిని పెట్టే విధంగా తీసుకురా. మేము నిజాం వల్ల హ్యాట్స్ ఆఫ్. సమావేశంలో అధ్యక్షుడిగా నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ గారు, జెండా బాలాజీ చైర్మన్ ప్రమోద్ గారు, సేవాదళ అధ్యక్షుడు సంతోష్. నిన్న బీజేపీ ఎంపీ మన నిజామాబాద్కి దొరికిన ఒక పిచ్చోడు రణబేరి ద్వారా విద్యార్థుల సమస్యను తెలియజేసే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి పట్ల మాట్లాడిన తీరు ప్రజలందరూ చూశారు. చాలా దుఃఖకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ తాను చేయాల్సిన పనులు ఏవి కూడా చేయలేని అసమర్థుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం వద్ద నిరంతరం పోరాటం చేస్తూ నిరంతరం తన అభ్యర్థనలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మొన్నటి ఎయిర్పోర్ట్లే కానీ అంతకుముందు స్మార్ట్ సిటీల కింద వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నిక చేయడంలో కానీ అమృత్ స్కీమ్ ద్వారా నిజామాబాద్కి నీరు ట్యాంక్స్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఏవైతే ఎంపీ చేయాల్సిన పనులని మన ముఖ్యమంత్రి గారు చేస్తుండ్రో దీన్ని తట్టుకోలేక ఈర్ష్యతో చేయాల్సిన పనులు చేయకుండా వ్యాపారాలు చేసుకుంటూ పిచ్చిగా మాట్లాడే ఓ పిచ్చోడు మనకు ఎంపీగా ఉండడం చాలా దురదృష్టకరం. ఇలాంటి మూర్ఖుడిని ఎందుకు ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు బాధపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ ఒక్క ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పథకాలని నిజామాబాద్కు తీసుకురావడంలో విఫలమైనటువంటి మూర్ఖపు ఎంపీ మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ పెండింగ్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచినటువంటి బకాయిల్ని ఒక్కొక్కటిగా చెల్లిస్తూ వారు పెట్టిన రుణాన్ని పర్సెంటేజ్ తగ్గించుకుంటూ ఆ మిగులుతో అభివృద్ధిని ముందుకు తీసుకుపోతూ ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందజేస్తుంటే ఈ చేతగాని అసమర్థని పరిపాలన విధానం తెలియని ఒక మూర్ఖుడు, ఒక ముఖ్యమంత్రి మన్మడు చిన్నగా 5 ఏళ్ల బాలుని పట్టుకొని విమర్శించడం, రాజకీయ నైతికత విలువలు లేనటువంటి దుర్మార్గుడు మనకు ఎంపీ ఉండడం దురదృష్టకరం. ఇలాంటి మూర్ఖుడు మనకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు జిల్లా ప్రజలు, పార్లమెంట్ ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భాష చూసి జుగుస్కరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి మనకు ప్రాతినిధ్యం వహించడం దురదృష్టకరం. ప్రజలు ఊరుకోరు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. కానీ గాంధేయ మార్గంలో ప్రయాణించే మేము తగిన బుద్ధి ప్రజలు ఏదైతే సందర్భానుసారంగా వారికి శిక్ష తప్పదు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిధుల్ని ఇక్కడికి తీసుకొచ్చిన దాఖలాలు కూడా లేవనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో 2004 నుంచి 2014 మధ్యలో ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చిండ్రో దాన్ని 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకే అభివృద్ధిలో తీసుకొచ్చాం. కానీ ఆ తర్వాత తట్టెడు మన్ను కూడా తీసిన దాఖలాలు లేవు. కానీ మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు. మరి నగరంలో ఏవైనా అభివృద్ధి అంటే కేవలం అది కాంగ్రెస్ వల్లనే జరుగుతుంది. కానీ ఈ 7.5 సంవత్సరాల్లో పసుపు బోర్డు ఒకటే మాత్రం తీసుకొచ్చారు. కానీ ఆ బోర్డు పై అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ప్రజలకు ఎలాంటి లాభం చేకూర్చలేదు. ఒక నాణ్యమైన వంగడం అందించింది కాదు, మరి వారికి నాణ్యమైన ధరను అందించింది కాదు. ఆ నాణ్యత బట్టి ఎరువులను ఇచ్చింది లేదు. వ్యవసాయదారులకు ఏదైతే నానో టెక్నాలజీ ద్వారా ఎరువుల్ని డ్రోన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేస్తే వివిధ రాష్ట్రాల్లో ఇది చేస్తే మరి ఇక్కడ ఏ ఒక్క రైతుకు కూడా అందించిన దాఖలాలు లేదు. ఇలాంటి మూర్ఖుడు మనకు ప్రాతినిధ్యం వహించడం అత్యంత దురదృష్టకరం. వీడు ప్రజలకు సేవ చేసేది పోయి కేవలం వ్యాపార దృక్పథంతో నడిచే మన ఎంపీ గారు మన ముందు ఉండడం చాలా
హాస్యకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రజలు తిరస్కరిస్తున్నారు. ప్రతి దగ్గర ఇదే చర్చ. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఈ రాజకీయానికి విలువ ఉండదు. ప్రజలకు సరైన ప్రాతినిధ్యం వహించే వ్యక్తి గౌరవప్రదంగా మాట్లాడుకోవాల్సిన భాష ఉంటుంది, కానీ ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి మనకు ఎంపీగా ఉన్నందుకు అని ప్రతి దగ్గర చాలా హీనంగా మాట్లాడుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి పట్ల కానీ జిల్లా నాయకుల పట్ల కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే అరవింద్ చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. భవిష్యత్తులో దీని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.